మీ నాన్నగారు ఉన్నారా అని అడగడానికి నీ అమ్మ మొగుడు ఉన్నాడా అనడానికి చాలా తేడా ఉంటుంది. జగన్ విషయంలో అదే జరుగుతుంది. అతను మాట్లాడేది ఒకటి, వక్రీకరణ మరొక రకంలో ఉంటుంది. మొన్న ఎవడో పోస్టర్ పట్టుకున్నాడంటే రఫ్ రఫ్ అంటే అది ఏమన్నా పార్టీ నినాదం అన్నా, ఏం చేశాడు అసలు, అదేంటి ఆ డైలాగు అంటే ఇట్లా సినిమాలో డైలాగ్ అంటే ఏంటి ఆ డైలాగ్ పేరని చెప్పి అన్నీ దాన్ని రిపీట్ చేసి దాన్ని రోజు తెలుగుదేశం రఫా అంటున్నారని రోజు ప్రచారం చేస్తుంది. అంటే అక్కడ కావాలని ప్రచారం తప్పించి రోజు మాట్లాడుతున్నాడు జగను లేదు, అదే పాయింట్ నడుస్తుంది. అట్లాగే నిన్న జగన్ చెప్పింది ఏంటి, మెడికల్ కళాశాలలకు సంబంధించి మేము ఉద్యమిస్తాం, సీరియస్గా వెళ్తాము, ప్రజలకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలా, ఎందుకంటే తక్కువ ఫీజులకి అవుతుంది, విదేశాలకు కూడా మన పిల్లల్ని పంపించుకుంటాం మెడికల్ కళాశాలకి చదివించుకోవడానికి, ఇక్కడ డబ్బులు పోసి దొరక్క అట్లాంటిది ఇప్పుడు వస్తున్న దాని పీపీపీ అంటే లక్షల కోట్ల రూపాయలు దానివల్లనే నష్టపోతున్నారు. అందుకని మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈవెన్ భూములు కూడా సేకరించాక 4 ప్రారంభమయ్యి ఇంకో 4 అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయాల్సింది పోయి చెడగొడతా దాన్ని పీపీపీ అని చెప్పి వేరే వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారు. మేము ఉద్యమిస్తాము, ఆపుతానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, అవసరమైతే రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరికీ హెచ్చరిస్తున్నా, ఎవడైతే ఆ కాలేజీలను తీసుకుంటారో మళ్ళీ మేము తిరిగి తీసుకుంటామని ప్రకటించాడు. అదే అతను మాట్లాడి దాన్ని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా అంటూ వక్రీకరించేది. వార్తలు మళ్ళీ మామూలుగానే ఉంటుంది, కానీ ఏదో ఇక జగన్ అంటే ఇంతేరా మారడరా, ఆడ అందరికీ వార్నింగ్లు ఇస్తుంటాడరా అనేటటువంటి ఫీలింగ్ రావాలి. ఇది వీళ్ళ వ్యవహార శైలి.